మే 10, 2025 ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్ ఒకటి ఏంటిదంటే విశ్వంలో ఒంటరిలం కాదా అని ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఇది మనకి కొంత స్టాక్ జీకే లైక్ కరెంట్ అఫైర్స్కి అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎస్ఏ రేటింగ్లో కానీ ఇంకేదైనా అదర్స్ దాంట్లో మ్యాటర్లో కూడా మనము ఈ సబ్జెక్టును మనము యాడ్ చేసుకోవచ్చును. ఇక్కడ ఏమంటున్నారంటే అంతులేని రహస్యాలు అడుగడుగున అద్భుతాలమయమైన విశాల విశ్వంలో మనం ఒంటర్లమేమీ కాదని తేలిపోయే రోజు రానుందా? మన పాలపుంతలో మరే నక్షత్ర మండలంలోనైనా భూమి లాంటి గ్రహం మరొకటి ఉండకపోతుందా? అక్కడ జీవం లేకుండా పోతుందా అని సాగిస్తున్న అన్వేషణలో శుభ పరిణామం ఒకటి ఇటీవల చోటు చేసుకుంది అని దాని మీద ఆ ఉద్దేశంతో వచ్చిన ఆర్టికల్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో మనం గ్లోబల్ వార్మింగ్ తోటి భూమి మీద నివసించలేని పరిస్థితి రాబోతుంది. దీని మీద అన్వేషణ అంటే ఇట్లాంటిది మన సూర్యమండలం లాంటిదే ఇంకా గెలాక్సీలు ఇంకా వేరే గెలాక్సీలు ఏమన్నా ఉన్నాయా, అక్కడ భూమి లాంటి గ్రహాలే ఇంకేమైనా ఉన్నాయా అనే రీసెర్చ్ చేస్తున్న క్రమంలో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయని చెప్తున్నారు. ఇందులో మనం ఇదంతా ఆర్టికల్ మనకంతా యూస్ఫుల్ కాకపోవచ్చు, కానీ మీకు మెయిన్ పాయింట్స్ ఇందులో ఎంతవరకు అవసరమో నేను అది హైలైట్ చేసినాను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏమంటున్నానంటే సరిగ్గా ఏడాది కిందట నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎవరికి సంబంధించింది అనే ఒక బిట్ క్వశ్చన్ టైప్ కూడా మనకు అడగవచ్చు. అది ఎవరికి సంబంధించింది? నాసాకు. ఇదేంటిది? భూగోళానికి 124 కాంతి సంవత్సరాల దూరంలో అంటే సుమారు 7 కోట్ల మైళ్ళ దూరంలోని K2-18b గ్రహంపై దృష్టి సారించిందట. అది నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న తీరును తదేకంగా గమనించింది. దాని మీద ప్రసరించే కాంతిని విశ్లేషించడం ద్వారా అక్కడి వాతావరణంలోని కీలకమైన మూలకాల గుట్టు తెలుసుకుంది. వాటిని లోతుగా విశ్లేషించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు K2-18b నివాసయోగ్యమైన గ్రహమని, అక్కడ జీవం ఉందనేది గట్టి ఆధారాలు లభించాయంటూ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. భూమి మీద జీవులు మాత్రమే విడుదల చేసే వాయువుల జాడను అక్కడ గుర్తించడం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా అంటే K2-18b అనేది గ్రహము, అంటే భూమి లాంటిదే గ్రహము, అక్కడ భూమి మీద ఉన్నటువంటి వాతావరణమే అక్కడ ఉన్నది అనేది మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది అని చెప్తున్నారు. అంటే అది నివాసయోగ్యము, భూమి లాంటి గ్రహమే అంటే అక్కడ నివాసయోగ్యంగా ఉండవచ్చును అనేది వాళ్ళు అంటున్నారు. కానీ దాంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. అంటే ఎంతవరకు ఒకటేసారి వాళ్ళు నిర్ధారించగానే మనము అదే కరెక్ట్ అని కూడా మనం అనుకోలేం కదా. దాన్ని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి కొంతకాలము కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటారు. అప్పుడు తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తుంటారు. దాని మీద వచ్చిందే ఈ వ్యాసము. ఇక్కడ ఏమంటున్నారు మరోసారి, మన పాలపుంతలో సూర్యుడి లాంటి నక్షత్రాలు చాలానే ఉన్నాయి. మన చుట్టూ అనేక గ్రహాలు, ఉపగ్రహాలు నిర్ణీత కక్షలో నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటాయి. సౌరకుటుంబం ఆవల ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే భూమి లాంటి ఆవాసయోగ్యమైన గ్రహాల అన్వేషణ కోసం నాసా కేప్లర్ మిషన్ను చేపట్టింది. ఈ K2 అనేది కేప్లర్ మిషన్ అంటాం. అంటే మన సూర్యమండలం, భూమి ఇంకా ఇతర గ్రహాలు ఎలా తిరుగుతాయో బయట ఇంకేమన్నా ఉన్నాయా అని రీసెర్చ్ చేసినప్పుడు ఈ మిషన్ ఏంటిది? నాసా కేప్లర్ మిషన్ చేపట్టింది. ఈ కేప్లర్ మిషన్ ఈ K2-18bని ఫైండ్ చేసింది అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ కింద 2009లో 10వ సిరీస్ ప్లానెట్ హంటర్ కేప్లర్ దీని K2 అని ప్రారంభించింది. అది కనుగొన్న 18వ గ్రహ వ్యవస్థలో, అంటే అప్పటి వరకు ఎన్ని గ్రహ వ్యవస్థలు? మొత్తం 18 గ్రహ వ్యవస్థలను కనుక్కున్నారు. ఆ 18వ గ్రహ వ్యవస్థలో ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న మొదటి గ్రహం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. దీన్ని K2-18bగా పిలుస్తున్నారు. ఆ గ్రహంపై నీటి ఆవిరి ఉన్నట్లు హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2019లో తొలిసారి గుర్తించింది.
దాంతో అక్కడ నివాసయోగ్యమైన పరిస్థితులు ఉండొచ్చనే ఆశలు మొలకెత్తాయి. మరోవైపు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సైతం K2-18b గురించి తీక్షణంగా శోధించసాగింది. శాస్త్రవేత్తలు ఇలాంటి గ్రహాల దగ్గరి వాతావరణాన్ని పరిశీలించేటప్పుడు కీలకమైన 20 రకాల అణువులు అక్కడేమైనా ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. అలా K2-18b దగ్గర మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఉన్నట్లు కనుగొన్నారు. అంటే ఒక గ్రహానికి మనం నివాసయోగ్యంగా ఉండడానికి 20 రకాల అణువులు అక్కడే ఉన్నాయా, ఉంటే అది మన భూమిలాగానే మనం ఉంటుంది, నివాసయోగ్యంగా ఉంటుంది అని గ్రహిస్తారు. అక్కడ ఏం కనుక్కున్నారట, ఇట్లాంటి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నారు. ఎట్లా అంటే ఇక్కడ డైమీథైల్ సల్ఫైడ్, ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా రేజ్ అయినాయి దీని మీద. డిఎంఎస్ అంటే డైమీథైల్ సల్ఫైడ్. డైమీథైల్ సల్ఫైడ్ ఉత్పత్తి భూమి మీద జరుగుతున్నట్టే సుదూర గ్రహం పైన జరుగుతుందని ఎలా నిర్ధారణకు రాగలం అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేసిండ్రు. అక్కడి వాతావరణంలోని వివిధ వాయువుల మిశ్రమం వల్ల కూడా డిఎంఎస్ ఉత్పత్తి కావచ్చు కదా. అలాంటప్పుడు కేవలం వాయు సంకేతాల ఆధారంగానే K2-18b మీద జీవం ఉందని ఎలా ధృవీకరించగలం? ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేసిన. అంటే ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ వాళ్ళు ఫైండ్ చేస్తే ఇక భూమి లాంటి గ్రహమే మనకు మరొక గ్రహం K2-18b ఉండబోతుంది. ఫ్యూచర్లో ఆ గ్రహం మీద కూడా నివాసయోగ్యం చేసుకొని జీవించడానికి అవకాశాలు కూడా ఉండవచ్చును.